అది మాకు ఆ గల్లీలో చలి ఉండడం వల్ల ఎవరు డోర్లు ఓపెన్ లేవు, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ బండి సౌండ్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ చూసింది, ఇంకేమైనా బండి సౌండ్ చూస్తే ఆయన మీద దాడి జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షి చెప్పడంతో ఆయన అప్పటికే మొత్తం రక్తం అయిపోయింది, ఆ రోడ్డు మీద అంతా రక్తం ఉన్నది. ఆ రక్తంలో ఆయన పడిపోవడంతో ఆమె డోర్ తెచ్చింది. ఆ డోర్ తెచ్చే వరకు వాళ్ళు పారిపోయినాక ఈ విషయం మొత్తం మా అందరికి తెలిసి మేము అక్కడ గల్లిపోయినాం. ఆ గల్లీలో ఉన్న వాళ్ళంతా దాడి చేసిన వారి వెంటనే సంఘం మీద దాడి చేసిన వారి వెంటనే సంఘం మీద దాడి చేసిన వారి వెంటనే సంఘం మీద దాడి చేసిన వారి వెంటనే పక్కన సరి ఏ ఊరికి వచ్చినా ఒక గ్రామం నేను కూడా వేరే ఊళ్ళో వ్యాపారం చేస్తా, ఆ ఊళ్ళో వేరే వాళ్ళు వ్యాపారం చేయనియరు. 5 లక్షలు 10 లక్షలు నష్టమే మళ్ళీ గ్రామం. మా గ్రామంలో ఎవరు వ్యక్తి వచ్చినా ఏ బడికి వచ్చినా అందరినీ పట్టుకుంది అంటది. మా సోదరుడు ఈనాడు సోదరుడు మా ఓటు పెట్టాడు, నీకేమైనా నష్టం జరుగుతున్నట్టమే? ఎంత మంచి సహకారం మీకు ఉంది. కాబట్టి మా మంచితనాన్ని మా ఊరి మీద బతికి వచ్చి మా ఊరి మీద దౌర్జన్యం చేస్తామంటే ఇక సహించం. ఇది మేము ఎంత రగిలిపోతుంది మాట్లాడుతుంది. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, లింగాయతులు ఉన్నారు, వైశ్యులు అందరూ కూడా ఒకటే ఒక మాట, ఈ రౌడిజం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రాత్రి 12 తిరిగి పనిచేస్తున్న పరిస్థితి ఉండాలని మా కోరిక తప్ప మాకు అలాంటి రాజకీయ కక్షలు కానీ మీరు అందరూ మామూలు వ్యక్తులు ఉన్నారు. 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల ఎవరికైనా అయితే అన్యాయమైన పైసలు జరుగుతుంది. కష్టపడి సంపాదించిన వాడు ముందు భవిష్యత్తు చేసుకున్నారనుకుంటున్నా, పిల్లల పాలు బతకాలనేవాడు ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయడు. మేము పోలీసు సోదరులు కూడా సహకరిస్తాం. కొద్దిగా ఇబ్బంది కూడా అందరికి కావచ్చు, ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ. ఇది ఒక్కరిని జరిగిన దర్జనం కాదు, మొత్తం గ్రామ ప్రజల పైన, మొత్తం గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల పైన, యువకుల పైన, సంఘానికి పనిచేసిన సానుభూతి పనులు జరిగిన దౌర్జన్యం తప్ప మరొకటి కాదని ఈ సభకు మనవి చేస్తున్నాం. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ప్రజాస్వామ్య భద్రతను కొట్టాలని తప్ప దౌర్జన్యాలు ఈ గ్రామంలో నడవవు. అనుకుంటే అది వాళ్ళ అవివేకం. ఈ గ్రామం ఎప్పుడు కూడా ప్రశాంతముడు ఒక్కసారి లేచిందంటే చరిత్రలో చూసి ఉన్న రికార్డులు ఉన్నాయి, చరిత్రలో చూడండి ఒకసారి, ఎవరికి వినదు. అయినా మీరు అంటే అలాంటి దాన్ని మేము నాయకులు ప్రోత్సహించాం. యువకులారా ప్రశాంతంగా ఉండండి, కవి అందరం మనం ఇంకా ప్రశాంతంగా ఉండాలి, దౌర్జన్యాలు ఎదుర్కోవాలి, ఎమ్మెల్యే గారికి చెప్పాలి, ఎమ్మెల్యే గారిని నమ్మాలని మేము అంటున్నాం. దాదాపు రావచ్చు అని మేము అనుకుంటున్నాం తప్ప ఇబ్బంది రెచ్చగొట్టాం. మా గ్రామం మంచిగా ఉండాలని కోరిక తప్ప మాకు ఇంకొకటి లేదు. యువకులంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని ఏమనకండి. ఇవాళ ఆయన మీద జరిగింది, రేపు పొద్దున అమ్మాయికి నేను రాత్రి మోరు తారీఖు రాత్రి 12 ఉంటాను. ఏమన్యాయం ఇది? ఏం దౌర్జన్యం ఇది? ఎట్లా బతకాలి ఇలా మాలాంటి వాళ్ళు? ఇంతే తప్ప మాకు ఎలాంటి ఉద్దేశాలు మాకు లేవు. మేము పోలీసు అధికారులకు సహకరిస్తాం, ఈ గ్రామాన్ని ప్రశాంతంగా ఉండడానికి మేమంతా కూడా సహకరిస్తామని మీకు మనవి చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. ఈరోజు మన గ్రామానికి గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి గారు ఇచ్చేసి ఈరోజు ఒక అభ్యర్థిపై జంగం సంఘయ్యపై రాత్రి జరిగినటువంటి హేమమైన చర్య, దుర్మార్గమైనటువంటి చర్యని ఖండిస్తూ తను ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ఫోన్లో వారికి విషయం వివరించి వారు వెళ్ళి అక్కడ వారిని పరామర్శించాలని కోరడం జరిగింది. వారు ఇక్కడ వచ్చేసి ఇది దీంట్లో ఎలాంటి కోణం దాగినా ఆ వ్యక్తులను వెంబడే గుర్తించి శిక్షించి న్యాయం జరిగే విధంగా ఇలాంటి దాడులు మళ్ళొకసారి జరగొద్దు అనేటువంటి దానికోసం ఈరోజు మనందరికీ సంఘీభావం తెలపడానికి వారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటన ఈరోజు కోట్పల్లిలో జరగడం ప్రప్రథమం కాబట్టి ఇలాంటి సంఘటనలకు మరొక్కసారి తావు ఇవ్వకుండా పోలీసు వారు వెంబడే వారి యొక్క ఎక్కడెక్కడైతే దీని మీద ఉన్నటువంటి 4 కోణాలల్లో చూసి వారిని అందరికీ కోరుతున్నాను.
कोतवाली मता दगाने से बंद करने के रोड से जा ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలుపు సహజం ఇది. కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు, కోట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించిండ్రు. కానీ ఇంటి మీదకి పోయి కొట్టడం ఇది పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీస్ వారు దీన్ని పోలీస్ వారు అందరూ ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలి. ఇది పద్ధతి కాదు. గెలిచిన వెంటనే 3 రోజులు కూడా జీర్ణించకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము? ఇది ఏంది? పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి, కోట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి, దానికి ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జ్యేష్ఠుల మాత్రం కలిపి శిక్ష ఇవ్వడం లేకపోతే మేము ఇంట్లో అవుతాం ఖచ్చితంగా. శిక్ష ఇవ్వడం ఖచ్చితంగా.